ఎన్నిసార్లు చెప్పాలిరా నాయన, ఇక స్క్రిప్ట్ మార్చరా? ఏంటో ఈ వైసీపీ వాళ్ళ గోల అస్సలు అర్థమే కాదు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, అదీ కాక అప్పట్లో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అరిచి బ్రతిమాడి బామాడి 151 సీట్లు తెచ్చుకున్న నాయకుడు ప్రస్తుతానికి జస్ట్ పులివెందెల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే అబ్బో, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ అని వైసీపీ నేతలు హడావిడి చేసేస్తారు. ఇక సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ అయితే ఏకంగా పోస్టర్లు వేసేస్తారు. మరికొందరైతే ఏకంగా దేశ ప్రధాని ప్రెస్ మీట్ పెడుతున్నంత సంబరపడిపోతారు. కట్ చేస్తే జగన్ ప్రెస్ మీట్ విధానంలో మాత్రం పైసా తేడా ఉండదు. ఎప్పుడూ ఒకే స్క్రిప్టు, ఎప్పుడూ ఒకే కథ. అందరికీ సినిమా చూపిస్తాను అంటాడు, కానీ అందరికీ ఒకే సినిమాని పదే పదే ఆయన చూపిస్తాడు. ఇక మీమర్స్కి అయితే పండగో పండగ అని చెప్పక తప్పదు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఏడాది క్రితం ఎన్నికల్లో చావు దెబ్బతిన్నాక పెట్టిన ప్రెస్ మీట్కి, ఏడాది తర్వాత తాజాగా పెట్టిన ప్రెస్ మీట్కి, ముఖ్యంగా అందులోని స్క్రిప్ట్కి ఏమాత్రం తేడా లేదు. సేమ్ పర్సన్, సేమ్ స్టోరీ, సేమ్ స్క్రిప్ట్, సేమ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఏంటో ఈ కర్మ. అసలు జగన్ ఏం మాట్లాడాలనుకుని ఏం మాట్లాడతాడో తెలియదు, కానీ చూస్తూ ఉంటే తనను ఓడించినందుకు ప్రజలను కూడా నిందించడానికి ఏమాత్రం వెనకాడడు జగనన్న. తాజాగా పెట్టిన ప్రెస్ మీట్నే దానికి ఉదాహరణ. ఆ ప్రెస్ మీట్లో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాదైంది కాబట్టి ఫలితాలు వచ్చిన రోజున వెన్నుపోటు దినం నిర్వహిస్తామని చెబుతాడు. అంటే దాని అర్థం ప్రజల్ని నిందించడమేగా, ఇండైరెక్ట్గా ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పడమేగా. ఎందుకంటే ఆయనకు ఓటు వేయకుండా ఆయన్ని కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే పరిమితం చేసింది అక్షరాల ఆ ప్రజలే కనుక. పోనీ అలా అని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి, ఆ సర్కారిచ్చిన హామీల గురించి ఏమైనా ఆధారాలతో మాట్లాడతాడా ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు అంటే అబ్బే, అది ఉండదు. వస్తాడు, ఎప్పుడూ చెప్పే సోది చెప్పుకొని తన దారిన తాను పోతాడు. అసలు ఈ సీన్ని ఎవడు ప్లాన్ చేస్తున్నాడో, ఎందుకు ఆయన్ని ఇలా ప్రెస్ మీట్ ముందుకు తీసుకొచ్చి మరి ఒక ఐటెంలా క్రియేట్ చేస్తున్నారో, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు, కానీ ప్రతిదానికి తగుదునమ్మా అంటూ వచ్చి మీమ్స్ పేజీలకి, ట్రోల్ ఛానళ్ళకి మాత్రం సరిపడినంత స్టఫ్ ఇచ్చిపోతూ ఉంటాడు జగనన్న. ఏది ఏమైనా వైసీపీ బతకాలన్నా, ఆ పార్టీ ఉనికి ఇంకా నిలబడాలన్నా వీలైనంత త్వరగా జగన్ ఇలాంటి ప్రెస్ మీట్లు మానేస్తే తప్ప అది జరగదు అన్నది జనమెరిగిన సత్యం. పోనీ కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల కోసం మాట్లాడుతున్నాడని సరిపెట్టుకుందామనుకున్నా కనీసం ఆ స్క్రిప్ట్ అయినా మార్చి పంపిస్తే పాపం ప్రజలు కాస్తైనా ఆలోచిస్తారేమో. చూడాలి మరి.